Many times we suffer, and in suffering, instead of praising God, we blame God. చాలాసార్లు శ్రమల గుండా మనం వెళ్ళవలసి వస్తుంది. ఆ రీతి శ్రమల్లో వెళ్తున్నప్పుడు మనం దేవుణ్ణి స్తుతించడానికి బదులుగా సనుగుతూ ఉంటాము. Something happens in your life and everything is going smooth. జీవితంలో ఏదో ఒకటి జరుగుతుంది, సమస్తము సరళంగా ముందుకెళ్ళిపోతూ ఉంటుంది. At that time, some calamity happens. ఆ రీతిగా అంత బాగుంది అని వెళ్తూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఏదో ఒక విపత్తు సంభవిస్తుంది. We are so disturbed. దాన్ని బట్టి ఎంతో మనము డిస్టర్బ్ అయిపోతాము. Some people, they blame God instead of praising God. అలాంటి కలవరాల సమయాల్లో ప్రజలు దేవుణ్ణి స్తుతించడానికి బదులుగా దేవుణ్ణి నిందిస్తూ ఉంటారు. They think, why God did not know our sufferings and troubles and trials. వారు మా వేదనలు, శ్రమలు, ఇబ్బందులను దేవుడు ఎందుకు పట్టించుకోవట్లేదు? Is he not doing right things? ఆయన సరైనవి చేస్తూ ఉన్నారా? And they do not understand God. ఆ రీతిగా జరిగే వాటిని బట్టి దేవుని వారు అర్థం చేసుకోలేకపోతారు. Because of that, దాని కారణంగా they are not able to live spiritually. వారు ఆత్మానుసారంగా జీవించలేకపోతుంటారు. That is another stone that is in the heart of a man. ఒక మానవుని హృదయంలో ఉన్న మరొక రాయి లేదా బండ ఇదే. We already knew that there are some stones in the heart. మనకు ఇదివరకే తెలుసు మన హృదయాల్లో కొన్ని రాతి బండలు ఉన్నాయి అని. Theft, adultery, lying, దొంగతనము, వ్యభిచారము, అబద్ధాలు, and all these things are stones. ఇవన్నీ కూడా రాళ్ళు. So because of that, there is great darkness in you. దాన్ని బట్టి నీలో ఎంతో గొప్ప చీకటి ఉంది. You did not throw them away. నీవు వాటిని బయటికి తీసి పారవేయలేవు. You did not confess them and leave those sins. నీవు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టలేవు ఆ పాపాలని. Those stones are hindrance. ఆ రాళ్ళన్నీ కూడా నీకు ఆటంకంగా ఉన్నాయి. And here we see another stone, blaming God. ఇక్కడ మనము చూస్తున్న మరొక రాయి ఏంటి అంటే దేవుణ్ణి నిందించడము. That we see in 7th chapter of Mark. మనము మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఆ మాటలు చూడగలుగుతాము. 21-22 verses. This is another big stone. మార్కు సువార్త 7:21-22లో ఆ మాటలు మనం చూడగలుగుతాము. ఇది మరొక గొప్ప బండగా ఉంది. That's why there is no fruit in you. అందు నిమిత్తమే నీలో ఏ ఫలాలు లేవు. Some people, they do not know because of their sins. They are facing all these calamities. కొంతమందికి అర్థం కాదు ఎందుకు ఇవన్నీ వస్తున్నాయని. కానీ వారి అంతరంగంలో ఈ పాపాలన్నింటినీ కూడా ఉంచుతున్నారు గనకనే అలాంటి విపత్తులు సంభవిస్తూ ఉన్నాయి. Because there is no light, there is so much of confusion in their lives. వారి జీవితాల్లో, వారి హృదయాల్లో వెలుగు ఉండదు కనుకనే కలవరాలు ఉంటాయి. God is not to be blamed. He is perfect in everything. దేవుడు నిందించడానికి తగినవాడు ఎంత మాత్రం కాదు. ఆయన అన్ని విషయాల్లో పరిపూర్ణుడు. He created this creation so perfectly. ఆయన ఈ సమస్త సృష్టిని ఎంతో పరిపూర్ణంగా చేశారు. Because you don't have understanding, నీకు గ్రహింపు లేదు గనక you are not able to understand God also. నీవు దేవుణ్ణి కూడా అర్థం చేసుకోలేకపోతున్నావు. What do we see in Isaiah? మనము యెషయా గ్రంథంలో ఏం చూస్తున్నాము? 47th chapter 47వ అధ్యాయము and verse 7. 7వ వచనము. I form the light and create darkness. I make peace and create evil. I, the Lord, do all these things. 45వ అధ్యాయము 7వ వచనము. నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలగజేయువాడను, సమాధానకర్తను, కీడును కలగజేయువాడను నేనే. యెహోవా అను నేనే వీటన్నిటిని కలగజేయువాడను. He is doing everything. He is creating everything. Darkness also and evil also. ఆయన సమస్తాన్ని ఆయనే సృజించాడు. వెలుగును, అంధకారాన్ని, సమస్తమును, కీడును సైతం ఆయనే కలగజేశాడు. Let us think for a while about Jonah. కొంత సమయము ఒకసారి యోనా గూర్చి తలద్దాము. God asked him to go to Nineveh. మరి యోనాను దేవుడు నినెవే పట్టణానికి వెళ్ళమని అడుగుతూ ఉన్నాడు మొదటి అధ్యాయంలో. But he was going towards Tarshish. కానీ అతను తర్షీషుకు వెళ్ళేటువంటి వైపు వెళ్తున్నాడు. By ship. ఆ తర్షీషునకు పోవు ఓడను బట్టి అతను ఆ వైపు వెళ్తున్నాడు. What did God do? మరి దేవుడు ఏం చేశాడు? Jonah 1st chapter we see what God did. యోనా మొదటి అధ్యాయంలో దేవుడు ఏం చేస్తున్నాడు? 4th verse, he sent a great tempest. 4వ వచనంలో చూసినట్లయితే సముద్రం మీద పెద్ద గాలి పుట్టించాడు దేవుడు.
So it's because of his sin. అది ఆ యోనా పాపము కారణంగా. So mostly because of our sins, we face so many calamities. ఎక్కువ మార్లు మన పాపము కారణంగానే మనం ఎన్నో విపత్తులను ఎదుర్కోవాల్సి We వస్తుంది. lose so much of happiness and peace. మనం ఎంతో సంతోషమును సమాధానమును కోల్పోతూ You ఉంటాం. ask yourself why you have lost so much of peace. నిన్ను నీవే ఒకసారి ప్రశ్నించుకో, ఎందుకు అంత సమాధానాన్ని నువ్వు కోల్పోయావు అనే It's విషయాన్ని. because of your sin. అది కేవలం నీ పాపమును బట్టే. You are going against the word of God. నువ్వు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళ్తున్నావు. You're as though you're fighting against God. దేవుని పైన తిరుగుబాటు చేస్తున్న రీతిగా నువ్వు You వెళ్తున్నావు know కనుక. you are committing sin. నీకు చాలా బాగా తెలుసు నువ్వు పాపం చేస్తున్నావు అనే విషయం. You also know that you are losing peace because of sin. ఆ పాపం కారణంగా నువ్వు సమాధానాన్ని కోల్పోతున్నావని నీకు తెలుసు. You lose peace because of sin only. ఆ పాపమును బట్టి మాత్రమే నీ సమాధానాన్ని నువ్వు కోల్పోతున్నావు. Sometimes God allows some calamities to sanctify a man. కొన్ని మార్లు దేవుడు ఒక వ్యక్తిని పరిశుద్ధపరచడానికి విపత్తులను అనుమతిస్తూ ఉంటాడు, శ్రమలను అనుమతిస్తాడు. You must understand. అది నువ్వు గ్రహించుకోవాల్సిన విషయం. God is going to purify you. దేవుడు నిన్ను పరిశుద్ధపరచాలి అనుకుంటున్నాడు. God is a refiner's fire. దేవుడు కంసాలి వాని అగ్ని వంటి వాడు. And also 46th chapter of Isaiah. యెషయా గ్రంథము 46వ అధ్యాయంలో Verse చూసినట్లయితే 9. 9వ వచనము, చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకొనుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు, I am నేను God. దేవుడను, నన్ను పోలిన వాడెవడును లేడు. There is no other God. మరి ఏ దేవుడు కూడా లేడు, నేనే దేవుడను. When calamity comes, where some storm comes, ఏదైనా immediately they blame somebody. First they blame God and also they blame somebody else. ఇబ్బందులు, శ్రమలు అన్నీ ఒక్కసారిగా వచ్చినప్పుడు సాధారణంగా మొదటగా దేవుని దూషిస్తారు, ఆ తర్వాత మరి ఎవరినో నిందిస్తూ ఉంటారు. Some people they blame their mother. కొంతమంది తమ తల్లులను నిందిస్తారు, They blame their father. తండ్రులను నిందిస్తారు, They blame their father-in-law. లేదా వాళ్ళ మామగారిని నిందిస్తారు. What is the meaning of blaming? నిందించడము అంటే ఏంటి? Finding fault with others. ఇతరులలోనే పొరపాటు ఉంది, ఇతరుల్లోనే తప్పు ఉంది అని అనుకోవడం, కనుగొనడం. And not only that, you are not acknowledging the sovereignty of God. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క సార్వభౌమత్వమును అంగీకరించకపోవడం కూడా. There is no fault in him at all. ఆయనలో ఎలాంటి తప్పిదం అనేది ఉండనే ఉండదు. And suddenly you are going up and sitting in the seat of a judge. అకస్మాత్తుగా మీరు వెళ్ళి ఒక న్యాయాధిపతి స్థానంలో కూర్చుంటే, And you are judging God himself. మీరు ఆ రీతిగా కూర్చొని దేవుణ్ణే మీరు తీర్పు తీరుస్తున్నారన్నమాట. He ought to have done like this. దేవుడు ఇలా చేసి ఉండవలసింది, He must have done like this. దేవుడు అలా చేయవలసి ఉంది. That means you are saying that God is a fool. అంటే మీరు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి ఒక వెర్రివాడు అని చెప్తున్నట్టే. Because there is full of foolishness in your heart. నీ హృదయంలో అవివేకంతో నింపబడి ఉండి, And you are uttering that God is doing some wrong thing. దేవుడే ఏదో తప్పు చేశాడు అని నువ్వు మాట్లాడుతున్నావు. 45th chapter of Isaiah యెషయా గ్రంథము 45వ అధ్యాయము and verse 9. 9వ వచనము, మంటికుండ పెంకులలో ఒక పెంకయ్యుండి తన్ను సృజించిన వానితో వాదించు వానికి శ్రమ. Woe to him that striveth with the Creator, though who fashions it, and the maker of that thing. మంటికుండ పెంకులలో ఒక పెంకయ్యుండి తన్ను సృజించిన వానితో వాదించు వానికి శ్రమ. Woe to him that saith unto his father, why did you beget me, or to the woman, what you have brought forth? 10వ వచనంలో, నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ.